తమిళనాడు సాంబార్ తినలేక మటన్ ఫ్రై అడిగితే ఇంత చిన్న ప్లేట్లో 4 ముక్కలేసి ఉల్లిగడ్డ మటన్ తీసుకొచ్చాడు. అది కూడా తింటే సప్పగా రకరకాలుగా ఏదో విధంగా ఉంది. హలో గైస్, వెల్కమ్ టు A to Z వ్లాగ్స్. తమిళనాడు వీధుల్లో తిరిగి తిరిగి ఆకలేసిందని ఒక రెస్టారెంట్కి పోతే అరిటాకు భోజనం అని అరిటాకు వేయగానే సినిమా మాదిరిగా ఫీల్ అయ్యాము. 2 పూటలకు సరిపడా కడుపు నిండా తినేయాలని ఫిక్స్ అయ్యాము. ముందుగా ఏదో కర్రీ తీసుకొచ్చాడు. ఆ కర్రీ ఏంటో గుర్తుపడడానికి 5 నిమిషాలు పట్టింది. అంతలోపే ఇంకేదో చట్నీ వేశాడు. దాన్ని గుర్తుపడడానికి ఇంకో 5 నిమిషాలు పట్టింది. అంతలోనే సాల్ట్ వేశాడు. తొందరగానే గుర్తుపట్టాము. పచ్చడి మాదిరిగా వేశాడు, కానీ అది పచ్చడి కాదు. అప్పడం వేసి రైస్ పెట్టి భోజనం ఎలా ఉంటుందో అని ఈగర్గా వెయిట్ చేసి మా వాడైతే ఒక నోట్లో ముద్ద పెట్టుకొని చూడగానే ఆ కర్రీలు తిన్న వాడు నోట్లకెళ్ళి మాటే రాలేదు. ఇక నేను సైలెంట్ గా అర్థం చేసుకొని తమిళనాడు స్పెషల్ సాంబార్ అయితే పోపించుకున్నాను. యాక్చువల్ గా ఇది సాంబార్ అంటారు కానీ సాంబార్ కాదు. సాంబార్ కి పప్పుకి రెండింటి మధ్యలో ఉంది. అండ్ వేరే కర్రీలేమో కానీ సాంబార్ అయితే చాలా బాగుంది. అండ్ మన సాంబార్ గా లేదు, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, ఈ సాంబార్ తో అయితే తినేయచ్చు. ఈ సాంబార్ తో ఎంతసేపు తింటాం రా బాబు అని తమిళనాడు మటన్ ఫ్రై అయితే ఆర్డర్ ఇచ్చాము. చిన్న ప్లేట్ లో 2 బొక్కలు 2 తోక ముక్కలు తీసుకొచ్చి మా ముందు పడేశాడు. ఇక అదైనా బాగుంటుందా అని నోట్లో పెట్టుకొని చూస్తే అది కూడా రకరకాలుగా ఉంది. మొత్తం అందులో ఉల్లిగడ్డలే ఉన్నాయి. దానికైతే మేము ఉల్లిగడ్డ మటన్ కర్రీ అని పేరైతే పెట్టేశాం. అప్పుడే మా వాడు తిన్నాక చూడండి, వాడు ఎక్స్ప్రెషన్ చెప్పలేక రకరకాలుగా ఉందంటున్నాడు. ఇంకేం చేస్తాం, మూసుకొని పప్పులో ఉన్న మిర్చి రసంని పీడుకొని కారంగా అయితే తిన్నాము. మరి మీలో ఎంతమంది ఇలా తింటారో కింద కామెంట్ చేసి చెప్పండి. 2 ప్లేట్లు మీల్స్, ఒక మటన్ కర్రీ వచ్చేసి 370 రూపీస్ అయితే ఉంది. 4 ముక్కల మటన్ కి 210 రూపాయలు అయితే చార్జ్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.